ఈరోజు నేను చెప్పే కథ సత్యమేవ జయతే. అనగనగా ఒక ఊర్లో ఒక ఆవు ఉండేది. ఆవు చాలా మంచిది, అందరితో స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆవు మేతకని అడవికి ఒంటరిగా వెళ్ళింది. అప్పుడు దానికి పులి కనబడింది. ఆవుని చూసిన పులి, నాకు చాలా ఆకలిస్తుంది, నేను చంపుకొని తినేస్తానంటది. ఆవు, వద్దు మహారాజా, నాకు ఒక బిడ్డ ఉన్నది, నేను ఇంటికి వెళ్ళి దానికి పాలు ఇచ్చి బుద్ధి చెప్పి మళ్ళీ వస్తాను. నా బిడ్డ చాలా చిన్నది, దానికి సరిగ్గా తినడం కూడా రాదు. నన్ను నమ్ము రాజా, నేను తిరిగి మళ్ళీ వస్తాను. నేనేమన్నా వెరిదాని లెక్క అవుపడుతున్నా నీకు? నన్ను నమ్ము రాజా, నేను మాట తప్పితే చచ్చిపోయిన దాంతోనే సమానం. అప్పుడు పులి ఊళ్ళో ఉన్న జంతువులు ఎలా ఉంటాయని వదిలేస్తుంది. ఆవు బిడ్డకి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చి, నువ్వు మంచిగా ఉండు అందరితోటి అని బుద్ధులు చెప్పి మళ్ళీ పులి దగ్గరికి పోతుంది. నేను మళ్ళీ వచ్చేసాను పులి రాజా, నన్ను చంపుకొని తిను అని ఆవు అంటుంది. అప్పుడు పులి, నీలాంటి నిజాయితీ జంతువుని నేను ఎప్పుడూ చూడలేదు, నేను చంపుకొని తింటే నాకే పాపం తాకుతుంది, నువ్వు వెళ్ళి మీ బిడ్డతోటి మంచిగా బతుకు అని అంటుంది. ఈ కథలోని నీతి, ఎల్లప్పుడూ సత్యమే పలకాలి, సత్యమే జయతే.